ఢిల్లీలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి స్థలం కేటాయించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. న్యూఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గులో స్థలం గుర్తించారు. టీడీపీ ఆఫీస్ కోసం 2000 చదరపు మీటర్ల స్థలాన్ని పార్టీ నాయకత్వం కోరింది. బీజేపీ కేంద్ర కార్యాలయానికి సమీపంలోనే స్థలం గుర్తించారు. వివాదరహితంగా ఉన్న 1200 చదరపు మీటర్ల స్థలాన్ని తక్షణమే కేటాయించాలని చీఫ్ ఆర్కిటెక్ట్ సిఫార్సు చేశారు. ఆలస్యం చేయకుండా దొరికిన 1200 చదరపు మీటర్ల స్థలాన్ని తక్షణమే అంగీకరించాలని టీడీపీకి నిపుణులు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ప్రస్తుత రాజకీయ పరిపాలనా పరిస్థితుల దృష్ట్యా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్నటువంటి 1200 చదరపు మీటర్ల వివాదరహిత స్థలాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే స్వాధీనం చేసుకోవడం టీడీపీకి అన్ని విధాల శ్రేయస్కరం. G5 మోడల్లో గెస్ట్ హౌస్ కమ్ ఆఫీస్ కేటగిరీ కింద భవన నిర్మాణాన్ని ప్లాన్ చేయడం ద్వారా తక్కువ స్థలంలోనే ఎక్కువ స్థలాన్ని అంటే బిల్డప్ ఏరియాని వేగవంతంగా అనుమతులను కూడా తెచ్చుకోవడం, గరిష్ట ప్రయోజనాలు కూడా పార్టీ సాధించగలుగుతుంది. గతంలో మనం చూసాం, ఏదైతే ఈ యొక్క ఢిల్లీలో ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం 2000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ కోరింది. బీజేపీ కేంద్ర కార్యాలయం, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ కేంద్ర కార్యాలయానికి సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని ప్యాకెట్ 3A ఈ స్థలాన్ని గుర్తించారు. అయితే కొంత సాంకేతికంగా క్షేత్రస్థాయి పరిమితుల వల్ల ఇది కొంత ఆలస్యం అవుతుంది. కాకపోతే టీడీపీ కనుక ఇప్పుడు అంగీకరిస్తే వెంటనే 1200 చదరపు అడుగులకు సంబంధించి చదరపు మీటర్ల స్థలంలో ఈ యొక్క పార్టీ ఆఫీస్ కి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం స్థలంలో 1200 చదరపు మీటర్లు స్థలం ఎలాంటి వివాదాలు, ఆక్రమణ లేకుండా తక్షణ కేటాయింపుకైతే సిద్ధంగా ఉంది అన్నది కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. ఆ విషయాన్ని టీడీపీ నేతలకు కూడా తెలియజేసింది. అయితే మరో 500 చదరపు మీటర్ల స్థలం వెనుక వైపు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇతర ప్రభుత్వ అవసరాలకు బదలాయించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే చీఫ్ ఆర్కిటెక్ట్ సూచనల ప్రకారం భవన నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 1200 చదరపు మీటర్లు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది చాలా బెస్ట్ ప్లేస్ అనేది కూడా తెలుస్తుంది. కార్నర్ ఫ్లాట్ కావడం వల్ల విఐపి ఎంట్రీ, ఎగ్జిట్, అదేవిధంగా సాధారణ కార్యకర్తలు రాకపోకలకు కూడా సులభంగా వేరు చేయవచ్చు. సెక్యూరిటీ మేనేజ్మెంట్ కూడా ఇది చాలా కీలకంగా ఉంటుంది. 0+5 అంతస్తులు ఇది అత్యంత సిఫార్సు చేయబడినటువంటి ఆప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీనివల్ల నిబంధనల చిక్కులుండవు, త్వరితగతిన అనుమతులు కూడా వస్తాయి. కాబట్టి G5 ప్లాన్ ద్వారా ప్రతి అంతస్తు కూడా సుమారు 3500 నుంచి 4000 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కూడా లభిస్తుంది. లిఫ్ట్, 2 మెట్లు, అంటే చాలా ఎక్కువగా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం టీడీపీ కూడా ఒక లేఖ రాసింది. ప్రస్తుతం మొత్తం 2000 చదరపు మీటర్ల కోసం కాకుండా కొంత స్థలాన్ని తగ్గించుకొని ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ పార్టీలని టీడీపీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మంచిది అన్నది చీఫ్ ఆర్కిటెక్ట్ చేసినటువంటి సిఫార్సు. 1200 చదరపు మీటర్లు స్పష్టంగా ఏదైతే ఫేజ్ 1 కింద తక్షణమే అంగీకరించడం అన్నది మంచిది అని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీనివల్ల దేశ రాజధానిలోని ప్రైమ్ లొకేషన్ లో ఈ స్థలం లాక్ అవుతుంది. తద్వారా ఏదైతే వీళ్ళు కోరిన విధంగా మిగతా 500 చదరపు మీటర్ల కోసం ప్రస్తుతం ఆ స్థలంలో ఒక ఆలయం ఉంది, దాన్ని తరలించడమా లేకపోతే వేరే చోట కేటాయించడం అనేది కూడా చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తానికి అయితే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో ఈ టీడీపీకి ఈ కార్యాలయంకి సంబంధించి ఈ స్థలం దొరకటం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. ప్రతిష్టాత్మకమైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లోని ప్యాకెట్ 3 ఈ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు ఇక్కడే ఈ DD మార్గ్ లోనే బీజేపీ కేంద్ర కార్యాలయం కూడా ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.